నా పేరు సత్యనారాయణ, చిన్నబుద గ్రామం, మంచిర్యాల డిస్టిక్. మాకు ఇక్కడ వర్షాకాలం ఈసారి సంవత్సరం వర్షాలు లేవు, మొత్తానికి లేవు, బాగా కరువు ఉన్నది. మా తాత లాంటి ఆనవాయితీ ఇది. మేము కప్పతల్లి ఆడితే మాకు వర్షాలు పడతాయని ఒక నమ్మకం ఉన్నది. ఇక మా తాతల నాటి నుంచి ఇప్పటి నుంచి అప్పటి వరకు ఇదే పాటిస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం కప్పతల్లి ఆడుతున్నాం. ఖచ్చితంగా మాకు వర్షాలు పడతాయనే నమ్మకం మాకున్నది. ఆ పోషమ్మ తల్లి దీవెన వల్ల మా రైతులకు మేలే జరుగుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వర్షాలు పడతాయనే నమ్మకం కొద్దీ ఈ సంవత్సరం కూడా అదే పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. మరి ఈరోజు చిన్నబుద గ్రామంలో ఏదైతే రైతులందరూ సమిష్టిగా వర్షము వరుణదేవుని కోసం వరుణుని కటాక్షం ఉండాలని ఈ కప్పతల్లి ఆట మొదలుపెట్టారు. ఇది తాత ముత్తాత పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము. వెనుకటి నుంచి కూడా ఎప్పుడైతే వర్షాలు కొట్టక రైతులకు ఇబ్బంది అవుతుంది, సమస్త ప్రజలకందరూ కూడా ఇబ్బంది అవుతున్న రోజున ఈ కప్పతల్లి ఆడితే ఖచ్చితంగా వర్షం కొడుతుండే. పాత రోజుల్లో మా చిన్నప్పటి రోజుల్లో కూడా ఫస్ట్ తీర్థాలు పోయేది. తీర్థాలు పోతే ఖచ్చితంగా ఆ రోజు వర్షం కొట్టి ఏరులై పారేది. అట్లే కప్పతల్లి ఆడిన రోజు కూడా ఆ రోజు మరుసటి రోజు ఖచ్చితంగా వర్షం స్టార్ట్ అయ్యేది. మళ్ళీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈరోజు గ్రామ యువ రైతులు అందరూ కూడా వారి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని కప్పతాడాలనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాం. ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులతో, హనుమంతుడి ఆశీస్సులతో వర్షం వస్తుంది. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు. కానీ ఈరోజు రైతు కోసపడతాడు. రైతు అనేక విధాలుగా ఈ పరిస్థితి ఇలాగే ఉంటే అసలు రైతు రాబో రోజుల్లో రైతు అనే వ్యక్తి కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ పత్తి రైతు కావచ్చు, వరి రైతు కావచ్చు, జొన్నలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ప్రతిదాన్ని కూడా అసలు కొద్దిమీరి ముందు మలిసే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మేము అందరం కోరేదంటే ఇంకా చేద్దాం. ఇంకా వరుణదేవుని కటాక్షం కోసం ఈ కప్పతల్లే కాదు, రేపు వచ్చే వారం మళ్ళీ అందరినీ కూర్చొని మాట్లాడి చిన్న పెద్ద దేవుడి దగ్గర కూడా వెళ్ళి, ఎందుకంటే అది కూడా ఒక ఆచారము. మేమే కాదు, చుట్టుపక్కల ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా చిన్న పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్న రోజులు నేను కూడా 1-2 సార్లు వెళ్ళడం జరిగింది. చాలా పవిత్రమైన ప్లేసు. కాబట్టి దయచేసి మేమందరం కలిసి ఈ అందరిని కోరేది ఏంటంటే ఆ వరుణదేవుని, ఈ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండి దేవుడు కృటా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఈ కప్పతల్లి ఆటను ప్రతి ఒక్కరు కూడా గ్రామ రైతులు, యువకులు అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.